అవునా బిడ్డ? అమ్మ అక్క అంటే మన అత్తనే, మన నాన్న వాళ్ళ చెల్లె. ఇంత పానం అంత శాతం అయితే లేదు, జ్వరం వచ్చాడు అవుతుంది, అంత తిప్పినట్టు అవుతుంది. అమ్మ ఏం కూర అన్నవే? ఏ పచ్చడే. ఇలా కోడిగుడ్ల కూర ఉన్నది కదా. ఓ అది పిల్లికి తినేవు గిట్ట. ఊరిని నాకో పచ్చడా దానికో కోడిగుడ్ల కూర నానే. నాకన్నా ఎక్కువ నీకు పిల్లే నానే, నేను ఎక్కువ నాది ఎక్కువనా? గంత మాట అంటావా చిన్న? పిల్ల ఎక్కువ. నాని రేపటి నుంచి పరీక్షలు కాదురా, గుడికి పోయి దండం పెట్టుకున్నావారా? పోయొచ్చినా అమ్మా. దేవుడు కూడా షాక్ అయింది కావచ్చు అమ్మ, వీడు ఎగ్జామ్స్ వస్తే తప్ప ఇటు ముఖానికి దండం పెట్టుకోడని. చదువుకోమని ఫోన్ కొనిస్తే ఆన్లైన్ క్లాసులు అని చెప్పి గేమ్లు ఆడతానావురా? అమ్మా ఇది కూడా ఆన్లైన్ క్లాసేనే, మా టీచరే గేమ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రాక్టీస్ చేయమన్నది, అందుకే చేస్తున్నా. అట్లయితే ఓకే, మంచిగా ప్రాక్టీస్ చేయి. అమ్మా ప్రాక్టీస్ లేదు ఏం లేదు, వాడు మ్యూట్లో పెట్టుకొని పబ్జీ గేమ్ ఆడతాడు. పబ్జీ. అవునా? నేను చదువుకోమని ఆడతావా? తమ్ములని ఇరిగితే కిక్కే వేరప్ప. అమ్మ జరగండి అమ్మ, అన్న వస్తున్నాడు, జరగండి అమ్మ, జరగండి అమ్మ, జరగండి జరగమ్మ, జరుగు అమ్మ, జరగండి. ఇదిగోండి సిలిండరు. ఎంత బాబు? 5,000. 5,000? మీరు వద్దంటే చెప్పండి, పక్క గదిలో 6,000కి ఇచ్చేస్తా. సరే సరే ఇస్తే బాబు, ఒక్క నిమిషం ఆగు. మన పొలను వీనికి ఇచ్చి పెళ్లి చేస్తే మన ఇంట్లో ఎప్పటికి గ్యాస్ ఉంటుంది. బాబు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా, చేసుకుంటావా? చేసుకుంటే కానీ కట్నం ఎంత ఇస్తారు? 30 లక్షల దాకా ఇస్తాం. గవర్న అడవై పక్క గదిలో 50 లక్షలకు సంబంధాన్ని క్యాన్సిల్ చేసి వచ్చిన. మినిమం ₹1,00,00,000 లేనిది నడవదు. మేడం మీకు గ్యాస్ తీసుకొచ్చా, లోపల పెట్టమంటారా? అద్దు బాబు, బయటనే పెట్టు, క్లీన్ చేయాలి. అమ్మా కొత్త గ్యాస్ సిలిండరు. అసలే మన రూమ్లో గ్యాస్ అయిపోయి 4 రోజులు అవుతుంది. ఈ గ్యాస్ సిలిండర్ ప్లేస్లో మన పాత గ్యాస్ సిలిండర్ పెట్టేద్దాం. బాబు ఆంటీ ఈ గ్యాస్ ఇంట్లో పెట్టవా నాన్న? అయ్యో ఆంటీ దాందేముంది, తప్పకుండా లోపల పెడతా. అయ్యో ఆంటీ గ్యాస్ స్టవ్ ఆన్ అవుతలేదు, ఆ గ్యాస్ నిన్ను మోసం చేసిండు. అయ్యో 5,000 బొక్క. ఇప్పుడు నాకు దాచుకొని కొన్నా. అమ్మా నన్ను ఒక పోరిసి పెట్టిందమ్మా, దయచేసి ఈ విషయం మాత్రం ఎవ్వరో చెప్పకమ్మా, ఇజ్జత్ పోతుంది నాది. సరేరా, నేనెవరికి చెప్తా, ఎవ్వరికి చెప్పా. అక్క చిన్నను పోరీడ్స్ పెట్టింది కాదే, పదినే చిన్నను పోరీడ్స్ పెట్టింది. హలో అన్నా, హలో నాయనా. ఎవ్వరో చెప్పొద్దని చెప్పిన కదా అమ్మా. నేనెవరికి చెప్పినరా? మన చుట్టాలకి చెప్పిన, వాళ్ళు ఎవరికి చెప్పర్తి. ఏం బాబు, మావాడు కారు కొన్నాడు, నువ్వు ఇట్లా గాలి తిరిగితే నువ్వెప్పుడు సంపాదిస్తావు, నువ్వెప్పుడు కొంటావు కారు? మీ వాడు బచ్చగాడా అంటే వాడు ఇప్పుడు కారు కొన్నాడు. నేను చిన్నప్పుడే 10 కార్లు కొన్నా జాతరలా, అవి వేసుకొని బుయ్యి బుయ్యి అని తిరిగేటోళ్ళం.